హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతూ ఉంది. దాదాపు 1,70,000 మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఫైనల్ బిల్ని ఆపివేసింది? కేంద్రం మీదకి నెపం నెడుతున్నప్పటికీ అసలు ఎందుకు ఇలా చేస్తుంది అన్న దాని మీద లబ్ధిదారులకు కూడా ఒక రకమైనటువంటి స్పష్టత రావడం లేదు. దీని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నుంచి కూడా, అంటే దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2006 నుంచి కూడా ఇందిరమ్మ ఉచిత ఇంటి పథకం అనేది నడుస్తూనే ఉంది. అయితే 1985లోనే కేంద్రం ఇందిరమ్మ ఆవాస్ యోజన తీసుకొచ్చింది. దీని ద్వారా కేంద్రం కొంత నిధులు ఇస్తుంది ప్రతి రాష్ట్రానికి కూడా, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడానికి. తర్వాత దీన్ని 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పిఎం ఆవాస్ యోజన పథకం కింద, అంటే ఇందిరమ్మ పేరుని పిఎంగా మార్చింది. సో ఆ పేర్లు మారుతున్నప్పటికీ ఈ పథకం అయితే దాదాపుగా 1985 నుంచే ఉంది. కేంద్రం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల వివరాలని రాష్ట్రాల నుంచి సేకరిస్తూ ఉంటుంది. అంటే దానికి ఒక ఫార్మాట్ ఇస్తుంది. ఆ ఫార్మాట్ ప్రకారం రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళవన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి కేంద్రానికి పంపించాలి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదల వివరాలు నింపి పంపించాలి. అయితే ఏదైతే కేంద్రం ఫార్మాట్లో అడిగిందో అది పంపించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంటే కేంద్రానికి కావాల్సినటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించలేదు. దానికి కారణం ఏంటంటే కేవలం 72,000 రూపాయలు మాత్రమే ప్రతి ఇంటికి కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇళ్ల కింద మంజూరు చేస్తూ ఉంటుంది. ఒక పక్కన ఇల్లు కట్టడానికి 5 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఎందుకు సరిపోవు అనేటువంటి ఒక కారణంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, దాని పట్ల నిర్లక్ష్యం వహించింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏదైతే పిఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు నిధులు రావాలో, ఇక్కడ పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఇంటికి 72,000 చొప్పున డబ్బులు రావాలో అవైతే ఇప్పటి వరకు కూడా రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అటు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రచారం చేసినటువంటి భారీ అంశం ఏంటంటే లక్షల్లో ఇందిరమ్మ ఉచిత ఇల్లులు కట్టిస్తాము, 100% ఫ్రీ, మీకు అన్ని డబ్బులు మేమే ఇస్తాం, దాదాపు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి భారీ హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి ఇదే పనిచేసింది, రెండోసారి రావడానికి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ పేరుని మార్చింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉందో దాన్ని మళ్ళీ 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కింద మార్చి తన బ్రాండింగ్తో తను ఉచిత ఇల్లులు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. లక్షల్లో, అంటే దాదాపు 5.5 లక్షల ఇల్లు ఉచితమైనవి ఇస్తానని ప్రకటించినప్పటికీ అనేక సమస్యల వల్ల తాను చెప్పినటువంటి హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. అది అవకాశంగా తీసుకుని తమ ప్రచారంలో ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలందరూ కూడా తాము వస్తే అధికారంలోకి వస్తే పేదలకు, అర్హులైన పేదలందరికీ కూడా 5 లక్షల దాదాపు ఆర్థిక సహాయం అందిస్తూ లక్షల సంఖ్యలో ఇల్లు ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేశారు. ఈవెన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా పట్టణాల్లో కూడా హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ 1,00,000 ఇందిరమ్మ ఇల్లు టార్గెట్లు అని చెప్పి ఎప్పటికప్పుడు పొంగులేటి శ్రీనివాస్ కానీ రేవంత్ రెడ్డి కానీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు దీని కిందే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ బిల్లులను మాత్రం 1,70,000 మంది లబ్ధిదారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిఎం ఆవాస్ యోజన కింద నిధులు ఇవ్వాలో అవి ఇవ్వకపోవడం వల్లే మేము ఈ ఫైనల్ బిల్లుని చెల్లించలేకపోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. సో ఇంకొక వైపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఇప్పటికీ మనం అప్పుల్లో నడిపిస్తూనే ఉన్నాం, అయినప్పటికీ ప్రజలకు మాట ఇచ్చాను కాబట్టి అతి కష్టం మీద ఈ సంక్షేమ పథకాలు ఇవి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెబుతూనే ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి మాకు రూపాయి కూడా గత ప్రభుత్వం ఏమీ మిగల్చలేదు, అంతా దోపిడీ చేసేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసిందని ఇప్పటికీ కూడా అనేక సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి పలు మంత్రులు చెబుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని తెలుసు. పిఎం ఆవాస్ యోజన పథకం అనేది దాదాపు 2017 నుంచి, అంటే 18 నుంచి మిగిలిన రాష్ట్రాలకి ఈ కేంద్రం ఇస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ కేంద్రం అడిగిన ఫార్మాట్లో ఆ వివరాలు పంపించారు కాబట్టి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది అమలు కాలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అది అమలు అవుతుందో లేదో తెలియని పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధుల మీదే కనుక ఆధారపడదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే వరకు ఆగో, లేకపోతే వాళ్ళు ఇస్తారో లేదో అన్న విషయం మీద స్పష్టత వచ్చినాక ఒక నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. అలా కాకుండా అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ళకి స్టేట్ బడ్జెట్నే కేటాయించి దాని ప్రకారమే నిధులు కూడా మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు
దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడాన్ని ఎలా చూడాలి? అంటే ఆపేస్తే పూర్తిగా ఆపేసి ఈ పథకం మా వల్ల కాదు, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి కేంద్రం నిధులు ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్పొచ్చు. కానీ ఇవ్వదు అని అంతో ఎంతో తెలిసి గత ప్రభుత్వ అనుభవాల ద్వారా తెలుసుకుని కాబట్టి తామే చెయ్యాలి అనుకుని తమ స్టేట్ బడ్జెట్ల ద్వారానే అమలు చేస్తున్నప్పుడు, అమలు చేస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ మధ్యలో అంటే ఆల్మోస్ట్ అలా అంతా ప్రజలు ఎవరైతే ఉన్నారో మా సొంత ఇల్లులు మాకు వచ్చేస్తాయి అనుకున్న దశలో తుది అంటే లాస్ట్ బిల్స్ ఆపేయడాన్ని ఎలా చూడాలి అన్నది ఇప్పుడు లబ్ధిదారులకు కూడా అర్థం కాని విషయంగా మారింది. లబ్ధిదారులు కూడా ఎందుకంటే దాదాపుగా సొంత ఇల్లు విషయంలో ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. అంతా కన్స్ట్రక్షన్ అయిపోయి చివరి బిల్లు రాకపోవడం అన్నది వాళ్ళను కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడవేసేటువంటి విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కావచ్చు, ఫ్రీ హౌసింగ్ స్కీమ్, దీనికి ఏ పేరు పెట్టుకున్నా సరే ఇది ముఖ్యంగా ప్రభుత్వాలు అధికారంలో ఉండడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నందులో సందేహం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోవడానికి నిరుద్యోగం కానీ యువత కానీ ఒక కారణమైతే, ఇంకొక కారణంగా ఒక కారణంగా ఏదైతే ఉచిత ఇళ్ల పథకం ఉందో దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన ఓటు బ్యాంకు నిలబెట్టేటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి కొనసాగించగలుగుతుందా లేదా? కొనసాగించే ఉద్దేశమే ఉంటే మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద నెపం నెడుతూ ఫైనల్ బిల్స్ను మాత్రం ఆపేసింది అంది ఇప్పుడు కొంత చర్చలకి దారితీస్తూ ఉంది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. అధికారంలో ఉన్న క్రమంలో మొదలు పెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా వాగ్దానాలు చేసినటువంటి ఇళ్లను కొనసాగించగలుగుతుందా, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇంతటితో గండి పడబోతుందా అన్న విషయం మీద కూడా అనుమానాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయమే ఇప్పుడు ప్రజాదరణ కావచ్చు, అలాగే గ్రామీణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంకు నిలుపుకోవడానికి ఒక ప్రధాన పాత్ర భవిష్యత్తులో పోషించబోతుంది. మరి దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.